ఒక దేవుని బిడ్డలు ఎలాంటి సమర్పణ అంటే సంపూర్ణంగా సజీవ యాగముగా మన దేహములను దేవునికి సమర్పించుకోవాలి. కొంచెం కొంచెం కాదు. కొంతమంది 50% దేవుడికి 50% లోకానికి ఇస్తారు. కాస్త దాచుకొని ఇంకొంచెం లోకాన్ని మనలో పెట్టుకొని ఇంకొంచెం పాప సంబంధమైన అలవాటులు మనలో పెట్టుకొని మనం ఆస్తులైనా సమర్పిస్తాము, కానీ శరీరాన్ని మాత్రం సమర్పించవు. అవసరమైతే 1 ఎకరం తీసుకో ప్రభువా, కానీ నా శరీరాన్ని మాత్రం సంపూర్ణంగా సమర్పించలేను. నాకు ఆ పాడు అలవాట్లు కావాలి, అప్పుడప్పుడు వస్తాలే, క్రిస్మస్ అప్పుడో లేకపోతే ఈస్టర్ అప్పుడో లేకపోతే రకరకాల గుడ్ ఫ్రైడే అప్పుడో కాస్త భక్తి, కూతి భక్తి, ఏదో వారాల భక్తి, పండగల భక్తి. కొంతమంది భక్తి పరులు వస్తుంటారు పండగప్పుడు. ఈ పండగ తరుక్కుమని మీరు తర్వాత కనపడదు. పండగప్పుడు రకరకాలైనటువంటి అన్ని దశకొస్తారు. పండగ అయిపోయింది, భక్తి అయిపోయింది. కానీ అది సజీవ యాగముగా దేవుడు ఒప్పుకోనుగాక ఒప్పుకోడు. దేవుని స్తోత్రం కలుగునుగాక.